వెల్కమ్ టు పూజీ లాగ్స్. ఈరోజు పెసరపప్పు చారు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పు గిన్నెలోకి తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి గరిటతో బాగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు, కారం యాడ్ చేయండి. చిటికెడ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. రెండు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ చెన్న, 2 చిల్లీస్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడ ఇంగం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మరిగిన చారుని తీసుకొని పోపులో మిక్స్ చేయండి. ఇప్పుడైతే వేడివేడిగా పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఈ చారు పిల్లలు బాగా ఇష్టపడతారు. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ చారు చాలా హెల్దీ రెసిపీ. ఈవినింగ్ టైం మనం డిన్నర్ టైంలో సూప్గా కూడా తాగొచ్చు ఈ చారుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.